తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రసవత్రంగా సాగుతున్నాయి. వీధుల్లో జరిగే కొట్లాటలను తలపించేలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిన్న అంటే శుక్రవారం జరిగిన సభలో ఘాటు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల విషయంలో సహనం కోల్పోయిన దానం నాగేందర్ పరుష పదాజాలం వాడటమే కాదు, సభ వేదికగా వారికి వార్నింగులు ఇవ్వడం కూడా గమనార్హం. దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు, బెదిరింపులు చూస్తే అలాంటి వారికి ప్రజాప్రతినిధి అయ్యే హక్కు ఉంటుందా అన్న అనుమానం రాకమానదు. వైసీపీ హయాంలో ఏపీ అసెంబ్లీలో చూసిన లాంగ్వేజ్ ను ఆయన ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి తీసుకువచ్చారు. పైగా తాను సాధారణ వాడుక భాషనే వాడుకున్నానని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ దానం నాగేందర్ భాష మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా బయటపడిందని రాజకీయ పండితులు విమర్శిస్తున్నారు. దానం నాగేందర్ ఇప్పుడు అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆ పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచారు. ఆ పార్టీ నుంచి ఆయన గెలవడం ఇది రెండోసారి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ ఆయనకు 2 సార్లు టికెట్ ఇచ్చి గెలిపించింది. ఇప్పుడు ఆయన అఫీషియల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా కూడా ఆ పార్టీ నేతలపై బండ బూతులు అందుకున్నారు. దానం నాగేందర్ రాజకీయ మానసిక పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఆయన జంపింగ్ జిలానీ లాంటివాడని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. రేపు రాజకీయం మారిపోతే మళ్లీ దానం నాగేందర్ ప్లేట్ ఫిరాయిస్తాడని అందులో సందేహమే లేదని వారు అంటున్నారు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది అధికారమే. పార్టీ మారిపోవడం వేరు, అప్పటి వరకు ఆదరించిన పార్టీపై, పార్టీ నేతలపై అసభ్యంగా విరుచుకుపడటం వేరు. ఈ రెండు వ్యక్తిత్వానికి సంబంధించినవి. దానం లాంటి వాళ్లకు అలాంటివేమీ లేవని, దానంను ప్రోత్సహిస్తే రేపు కాంగ్రెస్ నేతలకు మరోసారి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారనడంలో సందేహమే లేదని బీఆర్ఎస్ నేతలు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.